హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సైకో ప్రేమికుడు. నాకు తెలిసి మీరు నాకన్నా మంచి కోచ్ని నేర్పించడంలో అనుభవం ఉన్న వారిని తీసుకువచ్చి అతనికి స్విమ్మింగ్ నేర్పించడం మంచిది సార్. కావాలంటే అటువంటి కోచ్ని నేనే చూపిస్తాను. మీరు దానికి బదులుగా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే చాలు. నాకు ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చినందుకు డబ్బులు కూడా ఇవ్వనవసరం లేదు. రిక్వెస్టింగ్గా అడిగింది వినూత్న. ఆమె ఉద్దేశం ఏమిటో హర్షకి క్లియర్గా అర్థమైంది. కానీ ఆ విషయంలో అతను ఏమీ సహాయం చేయలేకపోతున్నాడు. అర్జున్కి తెలియకుండా తన కోచ్ని మారిస్తే ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటో అతనికి బాగా తెలియడంతో ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోయాడు. హర్ష, ప్లీజ్ హర్ష, ఈ ఒక్కసారి సహాయం చేయండి. కావాలంటే నెక్స్ట్ ఎవరికైనా సరే నేను బాగా నేర్పిస్తాను. కానీ అర్జున్ వర్మకి మాత్రం నా వల్ల కాదు అంటూ చేతులెత్తేసింది వినూత్న. దాంతో 2 నిమిషాలు ఆలోచించి, సర్లే, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, ఈ విషయం గురించి నేను ఒక్కసారి మహాలక్ష్మి గారితో మాట్లాడి చూస్తాను. కానీ ఈ విషయంలో నేను మీకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేను. మొత్తం డెసిషన్ అంతా ఆవిడపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు హర్ష. మీరు ఆ ఒక్క సహాయం చేయండి చాలు హర్ష. ఆ తర్వాత ఏం జరిగినా ఒప్పుకోక తప్పదు కదా. నాకు తెలిసి మేడం అతనికి నేర్పించడానికి నాకన్నా మంచి కోచ్ని ఏర్పాటు చేస్తారు అని అనుకుంటున్నాను. ఎనీవే, నా కోసం ఈ సహాయం చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటూ చెప్తుంది వినూత్న. పర్వాలేదు వినూత్న అని హర్ష చెప్పడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఆమె. అప్పటికి కూడా అక్కడ అర్జున్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అతన్ని అసహనంగా చూసి పూల్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా అందులో దూకేసింది వినూత్న. అలా స్విమ్ చేస్తూ మళ్ళీ పైకి వచ్చి పూల్లోకి దూకుతూ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంది ఆమె. అలా కొంత సమయం అవడంతో అక్కడ ఉన్న క్లాక్ వైపు చూసింది. తన ప్రాక్టీస్ ముగిసే సమయం అవడంతో ఒక్కసారి అర్జున్ వైపు తిరిగి చూసింది ఆమె. అతను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఈ మనిషికి అసలు నేర్చుకునే ఉద్దేశమే లేదు అని మనసులోనే అతన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి తన డ్రెస్ మార్చుకుని వచ్చి బాగా అలసిపోవడంతో అర్జున్ ముందు ఉన్న చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆమె. కొంచెంసేపటికి ఏదో శబ్దం రావడంతో కళ్ళు తెరిచి చూసిన ఆమెకి తన ముందు చైర్లో కూర్చుని ఉండవలసిన అర్జున్ అక్కడ కనిపించలేదు. దాంతో చుట్టూ అతని కోసం వెతుకుతూ చూసిన ఆమెకి అతను బయటికి వెళ్ళిపోతూ కనిపించాడు. ఏం మనిషి వీడు, నేర్చుకునే ఉద్దేశం లేకపోతే నన్నెందుకు ఇంత టార్చర్ పెట్టడం అని మనసులో అనుకుని అతన్ని తిట్టుకుంటూ తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి స్కూటీ దగ్గరికి వెళ్ళిన వినూత్నకి పక్కనే ఉన్న కార్కి ఆనుకుని ఫోన్ చూసుకుంటూ కనిపించాడు అర్జున్. అతన్ని చిరాగ్గా చూసి తన స్కూటీ తీసుకుని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వినూత్న. అలా స్కూటీ కొంచెం ముందుకు వెళ్ళాక తన నుంచి ఆ స్కూటీ మిర్రర్ నుంచి తన వెనక వస్తున్న వారిని అబ్జర్వ్ చేస్తూ వెళుతున్న వినూత్నకి తన వెనకే అర్జున్ కారు వస్తూ ఉండడం కనిపించింది. అది చూసిన ఆమెకి భయం వేసింది. వీడేంటి నన్నే ఫాలో చేస్తున్నాడు అని అనుకుంటూ తన స్కూటీ వేగం పెంచింది ఆమె. అర్జున్ కూడా తన కారు వేగాన్ని పెంచి సేమ్ డిస్టెన్స్లో ఆమెను ఫాలో చేస్తూ ఉన్నాడు. అది చూసి ఇతను నిజంగానే నన్ను ఫాలో చేస్తున్నాడా, లేదా నేను వెళ్ళే దారిలోనే అతను వెళుతున్నాడా అని అనుకుంటూ తన స్కూటీని స్లో చేసింది ఆమె. తన వెళ్ళే దారిలోనే అతను వెళుతూ ఉంటే కనుక అతను క్రాస్ చేసుకుని వెళ్ళిపోతాడు అని ఆమె ఉద్దేశం. కానీ అలా జరగలేదు. అర్జున్ కూడా తన వేగాన్ని తగ్గించి ఇందాక ఏ డిస్టెన్స్లో అయితే ఆమెను ఫాలో చేస్తున్నాడో అదే డిస్టెన్స్లో ఇప్పుడు కూడా ఫాలో చేస్తూ ఉన్నాడు. అలా వినూత్న చేరుకోవాల్సిన గమ్యం అయితే వచ్చింది. అర్జున్ కూడా వినూత్న వెనకనే వచ్చాడు. అది చూసి ఒళ్ళు మండిపోవడంతో అతన్ని నిలదీద్దామని స్కూటీ పార్క్ చేసి ఆవేశంగా అతని దగ్గరికి వెళుతూ ఉంది ఆమె. అర్జున్ కూడా కారు దిగి డోర్ క్లోజ్ చేశాడు. అతను ఎదురుగా వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి, నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా అని కోపంగా అడుగుతుంది వినూత్న. ఆమెకి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఒక అడుగు ముందుకు వేశాడు అర్జున్. 2 అడుగులు వెనక్కి వేసి, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని మళ్ళీ అడుగుతుంది వినూత్న. అయినా కూడా ఆమెను ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా ముందుకు నడుస్తూ ఉన్నాడు అర్జున్. అతని ముందు ఉన్న వినూత్న
అతను ముందుకి వస్తూ ఉండడంతో అలానే వెనక్కి నడుస్తూ ఉంది. తను ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా తన మీదకి వస్తూ ఉన్నట్లు ఉన్న అర్జున్‌ని చూస్తూ ఉంటే ఆమెకి బీపీ హై రేంజ్‌కి పెరిగిపోతూ ఉంది. అలా వెనక్కి వెళుతున్న వినూత్న చూసుకోకుండా అక్కడ ఉన్న రాయిని తన్నుకొని కింద పడిపోయింది. అది చూసిన అర్జున్ వస్తున్న నవ్వుని అతి బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. అతని మొహం చూసిన వినూత్నకి ఆ విషయం క్లియర్‌గా తెలుస్తుంది. దాంతో ఉక్రోషంగా అతన్ని చూస్తూ కోపంగా పైకి లేచి దగ్గరలో ఉన్నది లిఫ్ట్ ఎక్కి తనకి దెబ్బలేమన్నా తగిలాయేమో అని చూసుకుంటూ ఉంది వినూత్న. సరిగ్గా లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతుంది అనే సమయానికి ఆ లిఫ్ట్లోకి వచ్చాడు అర్జున్. అతన్ని చూసి అసహనంగా ఫీల్ అవుతూ తాను దిగవలసిన ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేయబోయి పొరపాటున పై ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేస్తూ ఉంది ఆమె. అతన్ని చంపేసేలా చూసే క్రమంలో ఆ సంగతి కూడా ఆమెని గమనించలేదు. ఆమెకి మనసులో ఏదో భయం, అతని మీద కోపం. ఇంకా ఆ ఫీలింగ్ని భరించలేక, అర్జున్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు అని కోపంగా అడిగింది ఆమె. సూటిగా ఆమె వైపు చూస్తూ, ఏంటి, నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? అలా అని నీకెవరు చెప్పారు? నవ్వుని తన పెదవి అంచున దాచుకుంటూ అడిగాడు అర్జున్. అతను కావాలనే తనని ఏడిపిస్తున్నాడు అని అర్థం అవడంతో, ఫాలో చేయడం కాకపోతే ఏంటిది? అసలు నేనుండే ప్లేస్‌కి నువ్వెందుకొచ్చావు? నువ్వేమైనా ఇక్కడ ఉంటున్నావా? అది కూడా నేనుండే 11థ్ ఫ్లోర్‌లో కోపంగా అడిగింది ఆమె. నేనుంటున్నది 11థ్ ఫ్లోర్ కాదు. చూపు పక్కకు తిప్పుకుంటూ చెప్పాడు అర్జున్. ఓహ్, అవునా? మరి లిఫ్ట్ ఎక్కగానే నువ్వు ఉంటున్న ఫ్లోర్ నంబర్ ఎందుకు ప్రెస్ చేయలేదు? ఇలాంటి మాటలు చెప్పే కదా మనిషిని మాయ చేసి మోసం చేయడం అలవాటైపోయింది నీకు. ఇంకా మారలేదా నువ్వు? కసిగా పళ్ళు కొరుక్కుంటూ అసహనంగా అంది ఆమె. ఆ మాటకి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ పక్కకు చూస్తూ అలానే ఉండిపోయాడు అర్జున్. అతన్ని చూస్తున్న వినూత్నకి కోపం అంతకంతకు పెరిగిపోతుంది. దాంతో ఇంకా అతనితో మాట్లాడి అనవసరం అనుకుని మౌనంగా ఉండిపోయింది వినూత్న. 12వ ఫ్లోర్ రావడంతో లిఫ్ట్ ఆగుతుంది. హమ్మయ్య! త్వరగా రూమ్లోకి వెళ్ళిపోతే వీడి గొడవ తప్పుతుంది అని అనుకుని లిఫ్ట్ నుండి బయటికి వచ్చి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా నా వెంట పడడం మానేయ్ అర్జున్. మరొక్కసారి నువ్వు నా వెంట రావడం చూశాను అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసి ఉంటుంది సీరియస్గా చెప్పింది వినూత్న. ఆమె మాటలు ఏమీ పట్టించుకోకుండా సీరియస్గా మొహం పెట్టి లిఫ్ట్ నుండి బయటకు వచ్చాడు అర్జున్. దానితో చిర్రెత్తుకు వచ్చింది వినూత్నకి. ఇతనికి ఎన్ని చెప్పినా అర్థం కాదా? అసలు ఇతను మనిషేనా అని మనసులో అనుకుంటూ, వామ్మో, ఈ టైంలో ఇతనితో గొడవ పెట్టుకుంటే అసలేం మూర్ఖుడు, ఏం చేస్తాడో ఏంటో అని మనసులో అనుకుని, ఏంటి అర్జున్ ఇది, ఎంత నేనంటే నీకు ఇష్టం లేకపోతే మాత్రం నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని అన్న కన్సర్న్ కూడా లేకుండా నన్ను ఇలా ఏడిపించడం ఏమైనా బాగుందా నీకు? నువ్విలా నన్ను ఫాలో చేయడం చూడడానికి చాలా అసహ్యంగా ఉంది తెలుసా అని ఆమె చెప్తూ ఉండగానే ఆమెని దాటుకుని 2 అడుగులు ముందుకు వేశాడు అర్జున్. అది చూసి తల కొట్టుకుంటూ, హలో మిస్టర్ అర్జున్ వర్మ, ఎక్కడికండి అలా వెళ్ళిపోతున్నారు? అది నా రూమ్ అని కోపంగా అరిచింది వినూత్న. దానితో ఆగి వెనక్కి తిరిగి 2 నిమిషాలు ఆమె కళ్ళల్లో ఫీలింగ్స్ చదువుతూ అలాగే ఉండిపోయాడు అర్జున్. వీడేంటి ఇలా చూస్తున్నాడు? ఇలాంటి వాళ్ళందరూ నాకే దొరుకుతారు, ఏంటో నా కర్మ అని మనసులో అనుకుని, ప్లీజ్ అర్జున్, ఇక్కడి నుంచి వెళ్ళిపో రిక్వెస్టింగ్గా అడుగుతుంది వినూత్న. దాంతో అటువైపు చూడు అన్నట్లు తన కళ్ళతో ఆమెకు సైగ చేస్తాడు అర్జున్. అతని సైగ అర్థం చేసుకుని అయోమయంగా అటు చూసిన ఆమెకి అది 12థ్ ఫ్లోర్ అని అప్పుడు అర్థమవుతుంది. ఏంటి, ఇది 12థ్ ఫ్లోర్నా? అంటే అర్జున్ ఇక్కడే ఉంటున్నాడా అనుకుంటూ కప్పలా నోరు తెరిచింది ఆమె. ఒక్క క్షణం అతన్ని అన్న మాటలన్నీ గుర్తుకు రావడంతో లాగిపెట్టి ఎవరో తన చెంపపై కొట్టినట్లు అనిపించింది ఆమెకి. ఇంకా అతను ముందు అలానే నిలబడి ఉండడం ఇబ్బందిగా అనిపించడంతో పరుగులాంటి నడకతో లిఫ్ట్ దగ్గరికి చేరుకుంది వినూత్న. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. లిఫ్ట్ కిందకు వెళ్ళిపోయింది. అది చూసి అయ్యో దేవుడా, ఎందుకయ్యా అన్నీ నాకే ఇలా జరుగుతున్నాయి అని మనసులో అసహనంగా అనుకుంటూ మెల్లిగా వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూస్తుంది ఆమె. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సీరియస్నెస్ని మొహం మీద చూపిస్తూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అర్జున్. వెంటనే ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి అని అనిపించక మెట్ల దారి గుండా వెళుతూ ఉంది ఆమె. అలా కంగారుగా మెట్లు దిగుతూ ఉండగా కాలు మడతపడి స్లిప్ అయ్యి కింద పడిపోయింది వినూత్న. అలా జరగడంతో ఎంత నొప్పి వస్తున్నా కూడా పైకి అరవకుండా కాలు నొక్కుంటూ నోరు మూసుకుని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా
వెనక్కి తిరిగి చూసిన ఆమెకి అక్కడ ఎవరైతే తనని చూడకూడదని బాధను కూడా కంట్రోల్ చేసుకుందో అతను ఆమె వైపు సీరియస్గా చూస్తూ కనిపించాడు. దేవుడా అని మనసులో అనుకుని మెల్లిగా పైకి లేచి దెబ్బ తగిలిన కాల్ని కుంటుకుంటూ కిందకి వెళ్ళిపోయింది వినూత్న. అప్పటి వరకు చాలా నార్మల్గా ఉన్న అర్జున్ ఒక్కసారిగా పెద్దగా నవ్వుతాడు. నవ్వి నవ్వి అతని కడుపులో నొప్పి కూడా వచ్చేస్తుంది. కంగారుగా తన ఫ్లాట్లోకి వచ్చిన వినూత్న ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆ బాటిల్ మొత్తం ఖాళీ చేసి ఆయాసం తీర్చుకుంటూ, అయ్యో విన్ను, పిచ్చిగాని పట్టిందా నీకు? అతను సైలెంట్గా ఉన్నాడని మరీ అంతలా రెచ్చిపోవడం ఎందుకే? ఎందుకు జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడైనా నీకు ఎదురవుతుందా? ఛీ! అతని ముందు పరువు పోయింది పిచ్చిదానా! పిచ్చిదానిలా నిలబడ్డావు. అన్నిటికీ అంత తొందరేంటే బాబు నీకు? ఇప్పుడు అతన్ని ఎలా ఫేస్ చేస్తావు? అసలు ఇదంతా వాడి తప్పే. ఉన్నట్టుండి వాడిని ఈ ఫ్లాట్‌లోకి రమ్మని ఎవడు జెప్పాడు? దొరక్క అన్ని సౌకర్యాలతో నాకు ఈ ఫ్లాట్ దొరికింది. ఇప్పుడు ఈ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళాలంటే కుదిరే పని అస్సలే కాదు అని 2 నిమిషాలు ఆలోచించి, సర్లే అతను పైన ఉంటాడు, నేను కింద ఉంటాను. దాంట్లో ప్రాబ్లమ్ ఏముంటుంది? పైగా నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోను కదా! కార్తీక్ రాగానే ఈ ఫ్లాట్ ఖాళీ చేసి నేను ఎలాగో వెళ్ళిపోవాలి కదా! వాడు వచ్చే వరకు ఏదో ఒక రకంగా భరిస్తే చాలు అనుకుంటుంది వినూత్న. అలా ఆ ఆలోచనలతో ఆమెకు ఆ రోజు సరిగ్గా నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైనింగ్ క్లాసులకి వెళ్ళాలని హడావిడిగా రెడీ అవుతూ ఉంది వినూత్న. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. అందులో కనిపిస్తున్న ప్రైవేట్ నెంబర్ చూసి ఎవరిది ఈ నెంబర్ అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసిన ఆమెకి అది మహాలక్ష్మి నెంబర్ అని అర్థమవుతుంది. ఆమెకి కాల్ చేసిన మహాలక్ష్మి ఆమెని ఆ రోజు లంచ్కి ఇన్వైట్ చేసి కాల్ కట్ చేసింది. ఎప్పటి నుంచో దొరకని ఆమె దర్శనం ఈరోజు దొరుకుతున్నందుకు కొంచెం సంతోషంగానే ఉన్నా, ఆమెతో ఏం మాట్లాడాలి, కోచింగ్ గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియక అయోమయ పరిస్థితిలో పడిపోతుంది వినూత్న. ఆమెకు ఒక్కసారిగా తాను కలుసుకుంటున్నది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తల్లిని అన్న విషయం కూడా గుర్తు వస్తుంది. అసలైతే ఆమె దగ్గరికి అర్జున్ తీసుకువెళ్తే వెళ్ళి ఆమెకి కాబోయే కోడలుగా పరిచయం కావాలి అనుకుంటుంది వినూత్న. అది కూడా అర్జున్ తన చెయ్యి పట్టుకుని తనే ఆమె దగ్గరికి తీసుకువెళ్ళి, ఈమె నీకు కాబోయే కోడలు అని పరిచయం చేస్తే సంతోషంగా ఆమె ఆశీర్వాదం తీసుకోవాలని ఎంతో ఆశపడింది. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒక కోచ్గా ఆమెని కలవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇలాంటి కోచ్ని ఒకప్పుడు తన కొడుకు ఇష్టపడి ఉంటాడు అన్న ఆలోచన కూడా ఆమెకు పొరపాటును కూడా వచ్చి ఉండదు అనుకున్న వినూత్న మనసు ఒక్క క్షణం బాధతో నిండిపోయింది. తనలో చెలరేగుతున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి మహాలక్ష్మి గారిని కలిసి విషయం చెప్పి ఆ కాంట్రాక్ట్ నుండి తప్పించుకోవాలన్న దృఢ నిర్ణయానికి వచ్చిన వినూత్న వాళ్ళు చెప్పిన ప్రదేశానికి బయలుదేరుతుంది. ఏదో ధైర్యాన్ని కూడగట్టుకుని అక్కడికైతే వచ్చింది కానీ, అక్కడికి వచ్చేసరికి ఆమెకి టెన్షన్ మరింత ఎక్కువైపోతుంది. అయినా తప్పదు అనుకుని తన టెన్షన్ అంతా కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు తన కోసం బుక్ చేసిన ప్రైవేట్ రూమ్‌ని వెతుకుతూ ఆ రూమ్ దగ్గరికి వెళుతుంది వినూత్న. అక్కడికి ఆమె రాగానే అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న మహాలక్ష్మి కూర్చున్న దగ్గర నుంచి పైకి లేచి, హలో వినూత్న, రామ్మా అంటూ పిలుస్తుంది. కంఫర్ట్‌గా ఉండే బట్టల్లో చాలా నార్మల్‌గా కనిపిస్తూ ఉన్న మహాలక్ష్మిని చూసి ఒక్క క్షణం షాక్ అవుతుంది వినూత్న. వర్మగారి ఇంటి కోడలంటే పొగరుని మొహంలో నింపుకొని స్టేటస్ని చూపించే విధంగా రెడీ అయి వస్తుందేమో అనుకుంది. కానీ మహాలక్ష్మి అందుకు పూర్తి విరుద్ధంగా తన అమ్మనో ఆంటీనో చూస్తున్న విధంగా ఉండడంతో వినూత్నకి ఆమె చాలా సాదాసీదా మనిషి అని, అందరిలో కలిసిపోయే మనిషి అని అర్థమవుతుంది. సారీ మేడం, రావడానికి లేట్ అయింది గిల్టీగా చెప్తుంది వినూత్న. ఏం పర్వాలేదమ్మా, నేను వచ్చింది కూడా ఇప్పుడే, ఎక్కువసేపు ఏమీ వెయిట్ చేయలేదు, వచ్చేలా కూర్చో అంటూ ఆమెకి చైర్ చూపించింది మహాలక్ష్మి. దాంతో ఇబ్బంది పడుతూనే వచ్చి ఆమె ముందు ఉన్న చైర్లో కూర్చుంటుంది వినూత్న. నువ్వు ఈ మధ్యకాలంలో నన్ను కలవడానికి చాలా ప్రయత్నించావని తెలిసింది. నిన్ను చాలా వెయిట్ చేయించినట్లు ఉన్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను అసలు ఊళ్ళోనే లేను. మా వారు వేరే ఊర్లో ఉంటారు. ఆయన్ని కలిసి రావడానికి వెళ్ళాను. నిన్ననే వచ్చాను. రాగానే నాకు విషయం తెలిసింది. అందుకే నీకు కాల్ చేశాను అంటూ చెప్పింది మహాలక్ష్మి. ఇప్పుడు మహాలక్ష్మితో వినూత్న ఏం మాట్లాడుతుంది? మహాలక్ష్మి ఆమె రిక్వెస్ట్‌ని విని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తుందా? అసలు అర్జున్ మనసులో వినూత్నపై ఉన్న ఫీలింగ్ ఏంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.